బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక గాంధీ కుటుంబం ఈడీ పిలుపులో విడిచిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరిపై కూడా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరి పేర్లు కూడా ఛార్జ్ షీట్ లోనే. మరోవైపు ప్రియాంక గాంధీ భర్త రాఘవ్ బొద్రా కూడా షికోపుర, హర్యానాలోని షికోపుర కేసులో ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు హాజరయ్యారు. మొత్తంగా కూడా టోటల్ గా తీసుకుంటే గాంధీ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది, ఈడీ ఉచ్చు బిగిస్తుంది. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా అతి తక్కువ ధరలకు ఈ నేషనల్ హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకి తరలించాలనేది ప్రధానమైన ఆరోపణ. మరి ఈ ఆరోపణపై ఈడీ దర్యాప్తు చేసి నేషనల్ హెరాల్డ్ సంబంధించి తొలిసారిగా గాంధీ ఫ్యామిలీ పార్టీల కోర్టులో అడుగుతుంది. ఈ పార్టీల కోర్టు మెట్లెక్కింది. మరి ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటుంది. ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ లోని ఇద్దరు పేర్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామకృష్ణ. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు ఈడీ నోటీసులు